పైకి వెళ్దామా? పదండి, స్లోగా వెళ్దాము. నేను కూడా రాక చాలా రోజులైందనమాట. ఇక్కడ మొత్తం చెట్లు కింద పడుతున్నాయి. అయ్యోయ్యో, వర్షానికి మొత్తం కింద పడుతున్నాయి. ఇక్కడ పైన మీకు సపోటా చెట్టు ఉంటుంది. దాని తర్వాత అమ్మ ఇక చూడండి, కొబ్బరి చెట్టు కింద పడింది ఒక సైడ్. ఓకే, ఇక ఇది సపోటా చెట్టు. అక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి, పైన కూడా ఉంటాయి కొబ్బరి చెట్లు. ఓకే, ఇంకా పైకి వెళ్ళొచ్చు. ఇది ఏ చెట్టు అంటే ఇది మన కాళ్ళజామున్ అంటాం కదా, అవి జామున్ పండ్లు. మొత్తము మ్యాంగో ట్రీస్ ఉన్నాయి, సపోటా, జాక్ ఫ్రూటు, ఓకే, కోకోనట్, గువా, సపోటే, తమలపాకులు. ఓకే, దాదాపు అన్ని రకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ మొత్తం. అక్కడ ఒకసారి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. మీకు ఈ వే ఉంది కదా, ఈ వే లోపలికి ఒకసారి 1 కిలోమీటర్ దాకా ట్రెక్కింగ్ చేసినాం అనమాట. వాహో, గుట్టలు మొత్తం మస్తు భయం వేస్తుంది, కానీ కొంచెం ఎవరైనా తోడుంటే వెళ్ళొచ్చు మంచిగా. ఇక పైన మొత్తం అన్ని చెట్లు. సింగిల్గా అయితే భయం అవుతుంది, ఏమేమి ఉంటాయో చెప్పలేం అడవిలో. ఇంకా మా ఇల్లు ఏం కనిపిస్తలేదు, నేను ఉంటున్న ఇల్లు. ఇది మా ఇంటి పక్క బిల్డింగ్. ఇంకా 1, 2, 3 ఇంకా ఒక 3 ఉన్నాయి అంతే. మా ఇంటి మెయిన్ డోర్ ఓపెన్ చేస్తే రోడ్డు గిడి ఏం కనిపించదు, ఓన్లీ ట్రీసే కనిపిస్తాయి. అసలేమి నథింగ్. ఆ ట్రీస్, ఆకాశం తప్ప ఏం కనిపించదు మాకైతే. గాయస్, ఇక మా మెయిన్ డోర్ ఓపెన్ చేసినప్పుడు ఇక ఇదే సీన్ మాకు ఎవ్రీడే. ఓన్లీ గ్రీనరీ అంతే. వెయిట్ బేబీ. మొత్తం గ్రీనరే, టోటల్ గ్రీనరే ఉంటుంది. మా ఇంటి బ్యాక్ సైడ్, మా ఇంటి చుట్టుపక్కల మొత్తం గ్రీనరే ఉంటుంది. ఇది మీకు కనిపిస్తుంది కదా, ఇది పెద్దది మామిడి చెట్టు, చాలా పెద్దది, పెద్ద వృక్షం. అదంతా ఫారెస్ట్ మీకు కనిపించేదంతా ముందల చూస్తాను, ఆగండి. అది కూడా మొత్తం గ్రీనరీ అండి, టోటల్ గ్రీనరీ ఉంటుంది బాస్. టోటల్ గ్రీనరీ, మొత్తము ఫారెస్టే అనమాట. ఇంకా మా ఇంటి పక్కన కూడా స్టెప్స్ ఉంటాయి, పైకి వెళ్ళటానికి చూపిస్తాను పదండి. బనానా ట్రీ, అరటి చెట్టు. ఇక్కడ ఫారెస్ట్ లోపలికి వెళ్ళనీకే స్టెప్స్. ఇక్కడ ఇంకా పెద్ద చెట్టు ఉండింది, ఓకేనా, అది ఇక ఇక్కడ కింద పడిపోయింది. మీకు ఈ చెట్టు కనిపిస్తుంది కదా, ఈ చెట్టు బేలీవ్స్ అనమాట. బేలీవ్స్, బిర్యానీ ఆకులు చెట్లు. నేను కూడా ఎక్కువగా రాను, ఓకే, పైకి.
ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ అరే పదరా పైకి వెళ్దాము, ఇట్లా లోకల్ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు వస్తే కనుక అప్పుడు పైకి వస్తామన్నమాట. పైన ఆర్గానిక్ ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. టోటల్ సపోటా, కోకోనట్స్, మ్యాంగో, జాక్ ఫ్రూట్, గువ్వా, పపయ, నెక్స్ట్ తమలపాకులు దొరుకుతాయి. దాని తర్వాత ఇక చూపించాను కదా ఇక్కడ బే లీవ్స్, ఆ బే లీవ్స్ కూడా ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఫ్రూట్స్ కూడా. ఓకేనా, ఇంకేదో ఫ్రూట్ ఉంది అప్ప, అది దాని పేరు ఏదో ఉంది ఫ్రూట్, అనానస్ అంటారు. ఓకేనా, నీరుపనసు, సారీ నీరుపనసు ఇక్కడ లోకల్లో ఫేమస్ అనమాట. అవి కూడా ఇక్కడ బాగా దొరుకుతాయి అనమాట. ఓకే, నేను నిలబడ్డ ప్లేస్ నుంచి చూడండి మీకు అసలు ఏం కనిపిస్తలేదు, మొత్తం చెట్లే, ఫారెస్ట్ ఇదే మొత్తం. ఇక్కడ ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే సూపర్ పీస్ఫుల్, ప్రశాంతంగా, అసలు నో పొల్యూషన్. ఓకేనా, అసలు ఏముండదు, ఓన్లీ చెట్లు, చెట్ల గాలి అండ్ బర్డ్స్. ఓకేనా, అంతే. నెమళ్ళు బాగా వస్తాయి, రోజు వస్తాయి నెమళ్ళు, ఒక 10 దాకా ఉంటాయి నెమళ్ళు. ఓకేనా, పెద్దవి చిన్నవి కలిపి రోజు మార్నింగ్ ఒకటి వస్తాయి అండ్ ఈవినింగ్ కూడా వస్తాయి అన్నమాట. ఇలాంటి వాతావరణంలో ప్రాబ్లం ఏంటి అంటే కనుక నెట్వర్క్. ఓకేనా, మొబైల్ నెట్వర్క్ కానీ ఈ వైఫై నెట్వర్క్స్ కానీ అసలు రాని రావు. ఓకేనా, చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది ఇక్కడ. ఫోన్లో మాట్లాడాలంటే కనుక బయటికే రావాలి. మా ఇంట్లో అయితే అసలు నెట్వర్క్ అయితే రాదు. ఓకే, మేము రైట్ సైడ్ ఉన్నాం కదా, రైట్ సైడ్ డెడ్ ఎండ్లో ఉన్నాం అనమాట. లెఫ్ట్ సైడ్ డెడ్ ఎండ్లో వచ్చేసి టెంపుల్ ఉంటుంది అనమాట, ఒక చిన్న టెంపుల్, లార్డ్ శివ టెంపుల్ అనమాట. చిన్నది, అంటే విగ్రహం చిన్నగానే ఉంటుంది, బట్ ఏంటి అంటే ట్రీ ఏదైతే ఉంటుందో ట్రీ చాలా పెద్దది ఉంటుంది అనమాట. ట్రీ కింద టెంపుల్ ఉంటుంది అనమాట. సో అక్కడే ఎక్కువగా అన్నదానాలు అండ్ ఎవ్రీ రోజు ఇంకా పూజలు చేస్తూనే ఉంటారనమాట. ఓకేనా, సో దాని తర్వాత మళ్ళీ ఇంకా మొత్తం అడవినే అనమాట. సో అంటే ఇక్కడ ఈ అడవిలో ఈ లైన్లో మా లైన్లో ఒక 5 హౌజెస్ ఉంటాయి. టోటల్ బ్యాక్ సైడ్ మొత్తము ఇదంతా అడవినే, అడవి టోటల్, ఫుల్లీ గ్రీనరీ. ఇవేం పూలు మీరే చెప్పండి, నాకు తెలియదు. ఇంకా అక్కడ కరివేపాకు, అక్కడ మల్లెపూలు, అక్కడ మునగకాయ చెట్టు. ఓకేనా, అన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడండి పెద్ద చెట్టు, ఇది చాలా పెద్దగా ఉండేది. ఇక్కడ వస్తాయి అన్నమాట నెమ్మలు, ఇక్కడ వచ్చి తినేసి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఇక ఇలాగ తినేసి ఇలాగ వెళ్ళిపోతూ ఉంటాయి నెమ్మళ్ళు. ఇక్కడ కూడా వేస్తామన్నమాట దానా, నెమ్మళ్ళకు పండ్లు కూరగాయలు పెడితే ఇక్కడ కూడా వచ్చి తినేసి పోతాయి. ఇందాక చెప్పినట్టు పికాక్స్ వస్తాయని చెప్పినా కదా, అక్కడ దూరంగా మీకు కనిపించదు, 100% కనిపించదు. నా ఫోన్ని జూమ్ చేసినా కానీ కనిపించదు. సో అక్కడ దూరంగా నాకే ఇంతే 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 చిట్టిగా కనిపిస్తుంది. ఓకేనా, సో ఫోనులో కష్టం కనిపించదు. ఓకేనా, స్టార్ట్ అయినాయి నెమ్మళ్ళు రావటం. ఓకేనా, ఇప్పుడు స్టార్ట్ అవుతాయి అనమాట. దాదాపు ఒక 10 దాకా వస్తాయి అనమాట నెమ్మళ్ళు, రోజు వస్తాయి, మార్నింగ్ ఈవినింగ్.